శివనారాయణ ఇంటికి సుమిత్ర కన్న తండ్రి దక్షిణామూర్తి వస్తాడు. అయితే అతన్ని అవమానించి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు శివనారాయణ. ఇక తరువాత కార్తీక్ని దీప పక్కకు తీసుకుని వచ్చి ఇలా అంటూ ఉంటుంది, తాత బతికి ఉన్నాడంటే మా అమ్మకి ఫ్యామిలీ కూడా ఉండే ఉంటుంది కదా, వాళ్ళ గురించి నీకేమైనా తెలుసా బావా అని అడుగుతుంది దీప. అత్త పుట్టింటి వాళ్ళు ఎవరూ లేరు, అంతా చనిపోయారని చెప్పారు దీప. అలా ఎందుకు చెప్పారో ఇప్పుడే నాకు అర్థమైంది అని అంటాడు కార్తీక్. మా అమ్మ పుట్టింటి వాళ్ళ గురించి ఎలా అయినా తెలుసుకోవాలి బావా అని దీప అంటూ ఉంటే, కానీ మనకెవరు చెప్తారు అని కార్తీక్ అంటాడు. పారిజాతం గారికి అంతా తెలిసే ఉంటుంది కదా, తనని అడుగుదామంటూ కార్తీక్ దీప కలిసి పారు దగ్గరికి వెళ్తారు. సుమిత్ర అత్త పుట్టింటి గురించి చెప్పమని పారుని అడుగుతాడు కార్తీక్. అదో పెద్ద కథరా, తెలుసుకోకపోవడమే మంచిది అని పారు అంటూ ఉంటుంది. ఒక ఫ్యామిలీ బతుకున్న నిజం ఒక జనరేషన్కి తెలియనివ్వలేదంటే అంత పెద్ద గొడవ ఏంటి, వాళ్ళది ఏ ఊరు, వాళ్ళు ఎంతమంది ఉంటారు అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. ఇక ఇవన్నీ చెప్తే మీ తాత ఊరుకోడని పారు భయపడుతూ ఉంటుంది. అయినా సరే కార్తీక్ బలవంతం చేసేసరికి దక్షిణామూర్తి గురించి పారు చెప్తూ ఉండగా ఇంతలో శివనారాయణ అక్కడికి వచ్చి సీరియస్ అవుతాడు. ఆ మనిషి పేరు గాని ఆ గతం గాని నీ నోటి వెంట బయటకు రావడానికి వీల్లేదు, లేదంటే వాళ్లకి విధించిన శిక్షే నీకే విధిస్తానని పారుకి వార్నింగ్ ఇస్తాడు శివనారాయణ. అయినా నిన్ను చెప్పమని ఎవరు అడిగారు అని శివనారాయణ నిలదీయగా జ్యోత్స్న అడిగిందని జ్యోత్స్నని ఇరికించేస్తుంది పారు. మీ అమ్మకి పుట్టిల్లు లేదు, వాళ్ళంతా ఏనాడో చచ్చిపోయారని చెప్తాడు శివనారాయణ. అసలు దక్షిణామూర్తిని ఎవరు తీసుకొచ్చారని శివనారాయణ అడగ్గా, ఇదిగో ఈ బాబాయ్ తీసుకుని వచ్చాడు అని జ్యోత్స్న చెప్తుంది. మనమంతా ఒకటే కుటుంబంలా ఉంటున్నాంరా కార్తీక్, నువ్వు లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకుంటే 2 కుటుంబాలు అనే పరిస్థితికి తీసుకురావద్దు. వెతుక్కుంటూ స్నేహితులే కాదు శత్రువులు కూడా వస్తారని కార్తీక్ పైన సీరియస్ అవుతాడు శివనారాయణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.